మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కూరగాయలతో రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వెజిటబుల్ బిర్యానీ సింపుల్గా చేసి పెట్టచ్చు. పిల్లలు అన్నం తిన్నని మారం చేసే పిల్లలకి ఇట్లా తయారు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో ఉపయోగించిన కూరగాయలు టమాటా 1, క్యాప్సికమ్ 1, వంకాయ 1, కాలీఫ్లవర్ కొద్దిగా, పచ్చిమిర్చి 5-6, బీన్స్ 4, బంగాళదుంప పెద్దది 1. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేద్దాం. దీనిలో కరివేపాకు, ముందుగా కట్ చేసిన ఆలు, పచ్చిమిర్చి, బీన్స్ కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఇలా ఒకసారి కలిపి దీనిలో కట్ చేసిన వంకాయ, కట్ చేసిన కాలీఫ్లవర్, కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మరొకసారి కలుపుదాం. ఇది చాలా రుచిగా ఉంటుంది, సింపుల్గా కూడా అవుతుంది. ఇప్పుడు ఈ కూరగాయల్లోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఈ కూరగాయలన్నీ నూనెలో మగ్గుతాయి కాబట్టి 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం. 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు మూత తీసి దీనిలో కట్ చేసిన టమాటా కూడా వేసి ఒకసారి కలుపుదాం. కట్ చేసిన టమాటా కూడా వేసి ఒకసారి కలిపి మరొకసారి కలిపి దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుదాం. దీనిలో నేను కారం యూజ్ చేయట్లేదు, పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి సరిపోతుంది. మీరు మిరియాల పొడి కానీ కారం కానీ ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుదాం. ఇప్పుడు ఆలు ఉడికిందో లేదో చూస్తే ఇట్లా తెలుస్తుంది. కూరగాయలన్నీ ఉడికినట్టే. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుదాం. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీనిలోనే మనం ముందుగా ఉడికించుకున్న రైస్ వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకుందాం. ఈ కూరగాయలు ఈ రైస్ కూడా బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో ఇంకాస్త ఉప్పు రుచికి వేసుకుందాం. మొత్తం కలిసేలా కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన వెజ్ బిర్యానీ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో వెజిటబుల్ బిర్యానీ, వెజ్ బిర్యానీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.